అన్యజనులు రక్షణలోకి వచ్చారు. కొర్నేలి ఇంటి దగ్గర జరిగింది ఆ సంఘటన. సో ఎవరో ఒకరిని దేవుడు ఎన్నుకుంటున్నాడు, ఎవరో ఒకరిని దేవుడు వాడుకుంటున్నాడు. ఆయా పాత్రలు వాళ్ళు పోషిస్తున్నారు. చక్కగా దేవుని రాజ్య విస్తరణ జరుగుతోంది. అది మనందరికీ దీవెనగా మారుతోంది, ఆశీర్వాదంగా మారుతోంది. గుర్తుపెట్టుకోండి, మనం చేసే పనికి ఆయన ప్రతిఫలం ఇచ్చేవాడు. మనుష్యుడా, నువ్వు ఏం విత్తుతావో ఆ పంటనే కోస్తావు. మనుష్యుడా, నువ్వు ఏం విత్తుతావో ఆ పంటనే కోస్తావు. నమ్మకంగా పనిచేయి, ఆయన అన్ని విధాలా నిన్ను దీవిస్తాడు. నమ్మకంగా పనిచేయి, అన్ని విధాలా నిన్ను ఏం చేస్తాడు? ఆయన ఆశీర్వదిస్తాడు. నీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్ నుంచి మన బోధలో ఉన్న ఇద్దరు పిల్లలు, మణి అండ్ ప్రశాంతి, పైకి రండి, ఇద్దరు చెప్తా. వీళ్ళ అమ్మా నాన్న చాలా బలమైన విశ్వాసులు. వీళ్ళు ప్రారంభంలో చాలా చిన్నగా మొదలుపెట్టారు వీళ్ళ ప్రయాణం. అంటే ప్రారంభంలో చాలా ఇబ్బందుల్లో, చాలా ఇరుకుల్లో, సొంత ఇల్లు లేకుండా అద్దెంట్లో ఉంటూ కష్టపడి పని చేసుకుంటూ వాళ్ళను మోసం చేసేవాళ్ళు. మళ్ళీ వీళ్ళ దగ్గర పనిలో ఉన్నవాళ్ళు మోసం చేస్తూ, ఇంకా చుట్టుపక్కల వాళ్ళ ఇబ్బందులు ఎదుర్కొంటూ, కొన్ని మాటలు పడుతూ, అవమానాలు పడుతూ, అలాంటి పరిస్థితిలో వీళ్ళ పరిచర్య మొదలుపెట్టారు. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా వీళ్ళ తల్లిదండ్రుల్లో ఉన్న లక్షణం ఏంటంటే, పిల్లలిద్దరిని దేవుని పనికి ఇచ్చేయాలి, అలాగే మేము దేవుని పనిలో వాడబడాలి, మా పని మేము చేసుకుంటూ దేవుని పని చేయాలి. నేను ఒకరోజు అడిగా, మీరు దేవుని పని ఎందుకు చేస్తున్నారు? మీరు ఏమైనా ఆశించి చేస్తున్నారా? ఏం ఆశించట్లా. మరి ఏం కావాలి మీకు? ఆయన మా మీద పెట్టిన భారం సువార్త ప్రకటించాలి, ప్రకటించే వారిని పంపించాలి, ఆ ప్రకటనలో కడవరకు నమ్మకంగా నిలబడాలి. అది వీళ్ళ అమ్మా నాన్నలకు ఉన్నటువంటి ఆలోచన. ఆ ఆలోచనతోనే వాళ్ళు ప్రతి సంవత్సరం లేదా ప్రతి పనిలో, ప్రతి మీటింగ్లో ఏం జరిగినా సరే మేము ఉన్నాం అని ముందుకొచ్చి వీళ్ళ అమ్మా నాన్నలు వాళ్ళ కలిమిలో, వాళ్ళ లేమిలో కూడా వాళ్ళు ప్రయాసపడ్డారు. నాకు బాగా తెలుసు, అప్పుల్లో కూడా, వీళ్ళకి అప్పులు ఉన్నప్పుడు కూడా దేవుని పనిలో పాలిభాగం తీసుకున్నారు ఎంతో కొంత. ప్రతి నెల వీడెళ్ళి మండపేటలో వడ్డీలు కట్టి వచ్చేవాడు, నాకు బాగా గుర్తు. అయినా కూడా వీళ్ళు దేవుని పరిచర్య మానేవారు కాదు, దేవుని పని మానేవారు కాదు. సో నేను అప్పుడు చెప్పాను, ఆయన మిమ్మల్ని విడువడు, ఎడబాయడు, మీరు అలాగే ఉండండి. ఏదో ఒక రోజు మీరు మీ చెయ్యి ఇలా తిరిగిపోద్ది. అర్థమైందా? మీ చెయ్యి ఏమవుద్ది? ఇలా ఉన్న చెయ్యి అలా వచ్చేస్తుంది పైకి. ఆయన మిమ్మల్ని తలగా చేస్తాడు తప్ప తోకగా చేయడు అని నేను చెప్పాను. ఏ ఇంట్లోకి అయితే అద్దెకెళ్ళారో ఆ ఇల్లు కొని పడేశారు. చాలా పెద్ద ఇల్లు అది. ఏ ఇంట్లోకి అయితే అద్దెకెళ్ళారు వీళ్ళు, ఆ పెద్దిల్లు తర్వాత ఏం చేశారు? ఓనర్లు అయిపోయారు వీళ్ళు ఆ ఇంటికి. అవును కదా? అద్దెకెళ్ళిందే కదా ఫస్ట్ అది. అద్దెకెళ్ళిన ఇంట్లోనే ఓనర్లు అయిపోయి ఆ ఇల్లే కొనేసి చక్కగా అలా ఎదుగుతూ, ఇప్పుడు ప్రశాంతికి ఉద్యోగం వచ్చేసింది, మణికి ఉద్యోగం వచ్చింది. వీళ్ళిద్దరూ కేవలం భౌతికంగానే కాదు, ఆత్మీయంగా ఎదుగుతున్నారు. ఇప్పుడు సెమినార్లో వీళ్ళిద్దరు పాటలు వింటాం మనం. ఈడో పాట రాశాడు, తనో పాట రాసింది. సో వీళ్ళిద్దరు పాటలు కూడా సెమినార్లో విడుదలవుతాయి. వీళ్ళ అమ్మా నాన్న ఎప్పటికీ దేవుని పనులు అలాగే, అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. దేవుడు హెచ్చించినప్పుడు అలాగే ఉన్నారు, దేవుడు దీవించినప్పుడు అలాగే ఉన్నారు, దీవించనప్పుడు కూడా లోకపరంగా ఇంకా వాళ్ళ ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనూ అలాగే ఉన్నారు. అంటే దీన్ని బట్టి మీరు ఆలోచన చేయండి. ఒక మనిషి దేవుని కొరకు నిలబడినప్పుడు ఆయన వారిని విడువడు, ఎడబాయడు. ఆ కుటుంబాన్ని విడువడు, ఎడబాయడు. పిల్లలిద్దరూ భక్తిలో ఎదగడానికి వాళ్ళ అమ్మా నాన్న ప్రార్థన, వాళ్ళ భక్తి జీవితం, వాళ్ళ సహకారం, వాళ్ళ కష్టం, ఆరోగ్యపరంగా ఇబ్బందులున్న వీళ్ళ నాన్న నలిగిపోతూ పిల్లలిద్దరిని ఒక మంచి స్థాయిలో నిలబెట్టాలని కష్టపడ్డాడు. ఎప్పటికి కష్టపడుతున్నాడు ఆయన, ఎప్పటికి కష్టపడతాడు, ఎప్పటికీ శ్రమ పడతాడు. దేవుని పని అంటే వాళ్ళిద్దరూ ముందుకు వస్తారు, వాళ్ళ వంతు బాధ్యత వాళ్ళు పోషిస్తారు. వెళ్ళి కూర్చోండి. సో ఆయన మనల్ని ఎన్నుకుంటే, ఆయన మనల్ని పట్టుకుంటే ఆయన మనల్ని విడువడు, ఎడబాయుడు. ఇప్పుడు నేను అంటాను, ఈ లోకంలోనూ ఆయన మనల్ని విడువడు, రాబోయే లోకానికి మనల్ని ఆయన విడువడు. మంచి పునాది వేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. మనకు ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? ప్రశాంతంగా తిని ప్రశాంతంగా పడుకోగలగడం. ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? రూపాయి అప్పు లేకపోవడం. ఆ స్థితికి వెళ్తే చాలు. నాకు అప్పులు ఏమి లేకుండా ప్రశాంతంగా తెచ్చుకుని తింటూ అరిగితే చాలు కదా, అంతేనా? అలాగుంటే చాలు. అంతకుమించి మనకే కోట్లు వచ్చి మీద పడిపోక్కల. కోట్లు ఉన్నోడు కూడా టెన్షన్తో చచ్చిపోతున్నాడు, కోట్లు ఉన్నోడు కూడా బీపీతో చచ్చిపోతున్నాడు, వెండి బంగారాలు ఉన్నాడు వాటిని కాసుకోలేక చచ్చిపోతున్నాడు. ఇది నిజం, సమాజంలో జరుగుతున్న పచ్చి నిజం ఇది. డబ్బులు ఉండడం ముఖ్యం కాదు. ఇప్పుడు డబ్బు వచ్చేదాకా ఒక బాధ, డబ్బు వచ్చాక ఒక బాధ. ఇది ఎక్కడ పోద్దో అని ఏడుపు. ఇది ఎవడు దోచుకుపోతాడో, ఇది ఏమైపోద్దో, దీన్ని ఎలా కాపాడుకోవాలో అదో టెన్షను. ఈ టెన్షన్తో బీపీలు, షుగర్లు, చివరికి సిట్టి ఇడ్లీలు తింటమే, పెద్ద ఇడ్లీ తినే పరిస్థితి పోద్ది. షుగర్ ఎక్కువైపోయిందని కూడా డాక్టర్ గారు ఏమంటారు?
ఇదిగో నీ బతుకు పెద్ద ఇడ్లీ పనికిరాదు కానీ నువ్వేం చేయాలి, తూకం పెట్టుకో, 2 చిట్టి ఇడ్లీలు తిను, పెద్ద ఇడ్లీ తినకూడదు, నువ్వు షుగర్ ఎక్కువ చచ్చిపోతావు అంటారు. అలా కాదండి, నా దగ్గర చాలా కోట్లు ఉన్నాయంటే, కోట్లు ఉంటే మీద వేసుకు సావు, కానీ ఎక్కువ తింటే ఎప్పుడే చేస్తావు అంటాడు ఆయన. కాబట్టి మనకు ఆస్తులు అంతస్తులు పెరిగిపోవడం కాదు, ఎంత ఆనందం, ఎంత సంతోషం, ఎంత మనశ్శాంతి, ఎంత హ్యాపీగా ఉన్నాం దేవునిలో, ఎంత హ్యాపీగా ఎదుగుతున్నాం దేవునిలో, ఎంత చక్కగా పరిచర్య మన వల్ల జరుగుతుంది, మన కుటుంబాన్ని దేవుడు ఎలా దీవిస్తున్నాడు, మన కుటుంబాన్ని ఎలా వాడుకుంటున్నాడు, మన కుటుంబాన్ని ఎలా ఆశీర్వదిస్తున్నాడు, అంచెలంచెలుగా మనం ఎలా ఎదుగుతూ వస్తున్నాం, అంచెలంచెలుగా మనం ఎలా వర్ధిల్లుతూ వస్తున్నాం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో మనకు పుట్టిన ప్రతి ఆలోచన అది క్రీస్తుకు లోబడినట్లుగా ఉంటే ఖచ్చితంగా దానికి తగిన దీవెన మన హృదయాల మీద, మన కుటుంబాల మీద, మన జీవితాల మీద ఉంటుంది. గనుక మన సామర్థ్యం కొలది కొర్నేలి పాత్ర పోషిద్దామా, పేతురు పాత్ర పోషిద్దామా, లేకపోతే కొర్నేలి కుటుంబం పాత్ర పోషిద్దామా, పేతురు కుటుంబం పాత్ర పోషిద్దామా, ఏదో ఒక పాత్ర మనం పోషించాలి.